వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకి ఏది మంచిది? ఏపీలోని ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం. డోంట్ మిస్ ఇట్. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకి ఏది మంచిది? ప్రతి పెన్షనర్ మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. మిత్రులారా, ఒక శ్రేయోభిలాషిగా నాకు తెలిసిన ముఖ్య విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పాను. ఓపిక్గా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి పెన్షనర్కి పే స్లిప్ ఒక హార్ట్ లాంటిది. ప్రతి నెల పే స్లిప్లో మీ యొక్క మరియు మీ స్పౌజ్ యొక్క పేరు, పుట్టిన తేదీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అలాగే మీ యొక్క బేసిక్ పెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా తగ్గిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, పెరిగితే ఎందుకు పెరిగింది అని చెక్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే తెలిసిన వారితో చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. పే స్లిప్ ప్రతి నెలలో ఒక నెలకి 30 రోజులు ఉన్నట్లయితే 28వ తేదీన, 31 రోజులు ఉంటే 29వ తేదీన పే స్లిప్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే ఒక సర్వీస్ పెన్షనర్ 2 రకాల పెన్షన్స్ అంటే సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటుంటే రెండో పెన్షన్పై డిఆర్ కానీ, మెడికల్ అలవెన్స్ కానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ కానీ ఇవ్వబడవు. అసలు ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సర్వీస్ పెన్షన్ మరణించిన తర్వాత వారి స్పౌజ్కి ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్. ఇప్పుడు కేవలం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారి పే స్లిప్ని చూద్దాం. కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్న వారికి వారి బేసిక్ పెన్షన్ మీద డిఆర్, మెడికల్ అలవెన్సు, ఏక్యూపీ అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ దానిపై డిఆర్ కూడా ఇవ్వబడతాయి. ఇకపోతే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ఒక సర్వీస్ పెన్షనర్ తన స్పౌజ్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటుంటే స్పౌజ్ యొక్క పే ఎక్కువగా ఉందని, అప్పుడు డిఆర్ కూడా ఎక్కువ వస్తుందని దానికి ఆశపడి ఆప్షన్ ఇస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి అర్హత కోల్పోతారు. సో తన పెన్షన్ మీద వచ్చే డిఆర్కే ఆప్షన్ ఇచ్చుకోవటం ఉత్తమం అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.